పార్టీలో అంతర్గత పోరు ఇంకా రగులుతూనే ఉందా? పార్టీలో కొత్త పాత నేతల మధ్య వర్గ పోరు చల్లారడం లేదా? రోజుకో పంచాయతీతో రాష్ట్ర అధ్యక్షులు విసిగిపోయారా? అందుకే డోస్ పెంచుతూ పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? సౌమ్యునిగా ఉండే రామచంద్రరావు సీరియస్ అవ్వడం దేనికి సంకేతం? పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమనడం పార్టీలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమేనా, లేక నేతలను దారిలో పెట్టే చివరి ప్రయత్నమా? అసలు కమల వనంలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా ఎన్నో ఏండ్లుగా అధిష్టానం చేయని ప్రయత్నం అంటూ లేదు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తప్ప సొంతంగా ఏ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కమలం పార్టీ. సౌత్ ఇండియాకు గేట్వేగా ఉన్న తెలంగాణలో పాకా వేయాలని ఉవ్విళ్లూడుతున్న జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ నేతలకు మార్గదర్శనం, సలహాలు, సూచనలు ఇస్తూ పార్టీ బలోపేతానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ అవన్నీ మాకేమీ పట్టనట్టు నిర్లక్ష్య ధోరణితో రాష్ట్రంలోని కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర శాఖలో కొత్త పాత నేతల మధ్య అంతర్గత కొట్లాటలు, కుమ్ములాటలు మితిమీరిపోతున్నాయట. ఇలాగే వదిలేస్తే పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహించిన రథసారథి వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట. అందులో భాగంగానే అంతర్గత పోరుపై రాష్ట్ర సారథి రామచంద్రరావు సీరియస్ కావడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కాషాయ పార్టీలో రోజుకో పంచాయతీ, రోజుకో వివాదం, ఏ నేత ఎప్పుడు ఏం కామెంట్స్ చేస్తారోనని తెలియని భయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోందట. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీ నేతలు ఇప్పుడెందుకిలా కామెంట్స్ చేస్తున్నారని చర్చ లేకపోలేదు. బీజేపీ నేతల్లో క్రమశిక్షణ, సిద్ధాంత శక్తి సన్నగిల్లుతోందా? సాధారణంగా ఇతర పార్టీల్లో బహిరంగంగా తిట్టుకోవడం, దూషించుకోవడం అనే కల్చర్ ఉండేది. ఇప్పుడు తామేమీ తక్కువ కాదన్నట్టు పోటీపడి మరీ కాషాయ దళంలో వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నారట. ఇదంతా చూస్తూ ఉంటే పార్టీకి నష్టమనే ఆలోచనతోనే వర్గపోరుపై రథసారథి రామచంద్రరావు మరింత డోస్ పెంచుతూ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున రామచంద్రరావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని, ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ నేతలకు సూచించారు. అలాగే పార్టీ లైన్ దాటితే చూస్తూ ఊరుకోమంటూనే ఎంతటి పెద్ద నాయకులకైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. రథసారథి రామచంద్రరావు సౌమ్యంగా అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీలో తనదైన శైలిలో మార్పులు, చేర్పులు చేస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు, వ్యూహాలు రచిస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలు చేస్తూ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంపై సీరియస్ అయ్యారు. సౌమ్యంగా ఉండే రామచంద్రరావు ఒక్కసారిగా సీరియస్ అవ్వడానికి బలమైన కారణాలు లేకపోలేదని చర్చ నడుస్తోంది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల తర్వాత హుజురాబాద్ బీజేపీలో సోషల్ మీడియా వార్ నడిచింది. ముఖ్యంగా బండి సంజయ్ వర్గం, ఈటల రాజేందర్ వర్గం మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎన్నికల్లో ఓటమికి మీ నేతనే కారణమని ఒకరు, లేదు మా ఓటమికి మీ నేత తీరే కారణమని రెండు వర్గాల వారు పరస్పరం పోస్టులు పెట్టుకోవడమే కాకుండా పోటాపోటీగా ప్రెస్ మీట్ పెట్టి దూషించుకోవడం అప్పట్లో పెద్ద దుమారమే రేకింది. అది చల్లారకుండా ఇప్పటికీ కొనసాగుతూనే ఉందట. దీనికి తోడు పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తుందనడం పెద్ద తలనొప్పిగా మారిందనే చర్చ లేకపోలేదు. ప్రధానంగా కొత్త పాత వర్గం నేతలంటూ దూషిస్తూ సోషల్ మీడియాలో వార్ నడుస్తోందట. మరోవైపు ఇద్దరి నేతల తీరుపై ఫిర్యాదు చేస్తూ పలువురు నేతలు ప్రధానికి లేఖ రాసినట్టు ప్రచారం తీవ్ర దుమారమే రేపింది. పార్టీలోని ఓ కేంద్ర మంత్రి, ఓ ఎంపీకి పెత్తనం ఎక్కువైందంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకే రథసారథి రామచంద్రరావు వార్నింగ్ ఇచ్చారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
తెలంగాణలో బీజేపీకి ఉన్నదే 7 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు. కానీ ఏ ఒక్కరి మధ్య తగిన సమన్వయం, ఐక్యత లేదనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోందట. ఇది పార్టీకి పెద్ద సవాల్గా మారింది. త్వరలోనే గ్రేటర్లో ట్రై కార్పొరేషన్ రూపంలో బీజేపీకి పెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది. 3 మేయర్ పీఠాలు గెలిపే లక్ష్యంగా రామచందర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట. ఎన్నికల వేళ అంతర్గత పోరు కారణంగా పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేందుకే కాస్త డోస్ పెంచి వార్నింగ్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వార్ కొత్త పాత నేతల మధ్య ఉన్న గ్యాప్ ను పూరించేందుకే కాస్త ఘాటుగా హెచ్చరించారట. ముందు ఇలాంటి అంతర్గత వివాదాలకు తెరదించాలని ప్లాన్ చేశారట. పెద్ద నేతలైనా సరే పార్టీ లైన్ అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోమనడంతో అసలు ఎవరిని ఉద్దేశించి రథసారథి హెచ్చరికలు జారీ చేశారంటూ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ముఖ్యంగా రోజుకో నేత రోజుకో పంచాయతీతో విసిగిపోయినందుకే సడన్ గా పార్టీ నేతలను హెచ్చరించారనే టాక్ వినిపిస్తుందట. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి గ్రూప్ వార్ బంద్ చేసి అసంతృప్తి జ్వాలలు మరింతగా పెరగకుండా ముందస్తు వ్యూహంతో వర్గపోరుకు ఫుల్ స్టాప్ పెట్టించి నేతలను తన దారిలోకి తీసుకొచ్చేందుకే సీరియస్ అయినట్టు సమాచారం. మరి రథసారథి వార్నింగ్ తోనైనా ఆ నేతలు సెటరేట్ అవుతారా లేదా అనేది సందేహమే. మొత్తానికి క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న బీజేపీలోనే విభేదాలు బయటపడడం పెద్ద ప్రశ్నగా మారింది. ఇక రథసారథి రామచంద్రరావు హెచ్చరికలతో పరిస్థితి చల్లారి ఆ సోషల్ మీడియా నేతలు తగ్గుతారా, లేక ఈ అంతర్గత పోరు మరింతగా కొనసాగుతుందా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ నేతలంతా ఐక్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో లేదో రాబోయే రోజుల్లో పార్టీ ఏ దిశగా పయనిస్తుందో చూడాలి మరి.